ఆస్తమా అలర్జీస్ అనేది ఒకప్పుడు ఏంటంటే వింటర్‌లో రైనీ సీజన్ రాగానే ఎక్కువ చూసేవాళ్ళం. బట్ నౌ-ఏ-డేస్ ఏంటంటే సమ్మర్ లోపల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అంటే డస్ట్ ఎలర్జీ వల్ల కావచ్చు, ఏసీ వాడడం వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. సో, ఒకప్పుడు ఏందనంటే వింటర్ వచ్చినప్పుడు గానీ, లేదా రైనీ సీజన్‌లో కానీ, ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూసేవాళ్ళం. అంటే చల్లటి వాతావరణం లోపల, లేదా ఎక్కువగా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినా కానీ, లేదా ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు ఉన్న సందర్భాల లోపల అలర్జిక్ ఆస్తమా గానీ, ఇలాంటి ప్రాబ్లమ్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం. లేదా చల్లటి వర్షంలో తడిసినా గానీ, ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూసేవాళ్ళం. బట్ నౌ ఏ డేస్ లోపల మనం ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్ లోపల ఏసీ లేకుండా ఎవరు ఉండట్లేదు. సో, చల్లటి ఏసీ కానీ, లేదా కూలర్‌కి డైరెక్ట్ పడుకున్నప్పుడు గానీ, ఈ ఆస్తమా, అలర్జీస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం అనేది ఎక్కువ చూస్తున్నాము. సో, దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఎండాకాలం వస్తే ఖచ్చితంగా ఎవరైనా గానీ చల్లదనాన్ని కోరుకుంటారు. బట్ ఏసీకి కూర్చోవాలన్నా గానీ ఇబ్బందే, కూలర్ కింద పడుకోవాలన్నా ఇబ్బందే, ఫ్యాన్ కింద కూర్చోవాలన్నా కానీ ఇబ్బంది అనేది అలర్జిక్ ఆస్తమాలు ఉన్నటువంటి పేషెంట్ లోపల ఎక్కువగా చూసేటువంటి లక్షణం అన్నమాట. సో, దీని గల కారణాలేంటి అని చూసినట్లయితే, ఒక రకమైనటువంటి హైపర్ సెన్సిటివ్‌నెస్ వల్ల, అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్‌గా ఉండడం వల్ల ఈ అలర్జీ ప్రాబ్లమ్ గానీ, ఆస్తమా ప్రాబ్లమ్ గానీ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో, అలర్జిక్ రైనైటిస్ ఉన్నా గానీ, అలర్జిక్ ఆస్తమా ఉన్నా గానీ, అలర్జిక్ బ్రాంకైటిస్ ఉన్నా కానీ మన శరీరం లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల, ఐజీఈ లెవెల్స్ అనేది పెరిగిపోవడం వల్ల మనకి ఈ విధమైనటువంటి సమస్యలనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో, దీని లోపల ఏంటంటే చాలామంది కంటిన్యూగా రెగ్యులర్‌గా యాంటీ హిస్టమైన్స్ అనేవి వాడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ రెగ్యులర్‌గా తీసుకుంటే గానీ వాళ్ళ డైలీ రొటీన్ అనేది జరగకుండా ఉండదనమాట. సో, అలాంటి వారికి హోమియోపతి లోపల డాక్టర్ కేర్ హోమియోపతిలో చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. సో, ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మనం ఏ విధంగా మార్చేసుకోవాలి, అండ్ ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకుంటే వీటికి ఇమ్యూనిటీకి సహకరిస్తాయి అనేది మనం వివరిస్తూ, దానికి రిలేటెడ్‌గా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఈ ఆస్తమా గానీ, అలర్జిక్ ఆస్తమా గానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో చూస్తుంటాం, మన దగ్గరికొచ్చే పేషెంట్స్ చెప్తూ ఉంటారు, "సార్ మేము దాదాపుగా 6, 7 సంవత్సరాల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాం." కొంతమంది చెప్తూ ఉంటారు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు రకరకాల మెడిసిన్స్ వాడాము, ఇన్హేలర్‌లు వాడాము, నెబులైజేషన్స్ వాడాము. అయినా మాకు సొల్యూషన్ లేదు సార్. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది చూస్తుంటాం. సో, 10 ఇయర్స్, 15 ఇయర్స్ మీ లైఫ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం లోపల వితిన్ 3-6 మంత్స్ లోపల మంచి మార్పు అనేది అలర్జిక్ ఆస్తమాలో కానీ, అలర్జిక్ రైనైటిస్‌లో కానీ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల చక్కటి పరిష్కారం ఉంటుంది. దాంతో పాటు కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి క్రమం తప్పకుండా 1 ఆర్ 2 ఇయర్స్ రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడినట్లయితే అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ ఆస్తమా సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్ తోటి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగేలాగా ట్రీట్మెంట్ అందిస్తూ, అండ్ సిస్టమాటిక్‌గా ఏం ప్రాబ్లమ్ ఉంది, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్నటువంటి కాంప్లికేషన్ ఏంటి అనేది వాటి మీద ఫోకస్ చేసుకుంటూ ఇమ్యూనిటీ పెరిగేలాగా మనం మెడిసిన్స్ అనేది అందించడం జరుగుతుంది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.